డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో మెడిటేషన్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువనే అనిపిస్తూ ఉంది మీరు చెప్తూ ఉంటే. బేసిక్గా మెడిటేషన్ యొక్క బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అయితే మెడిటేషన్లో కూర్చోవడం, స్టేబుల్గా ఎలాంటి థాట్స్ లేకుండా అనడం అనేది అంటే మనకి ప్రాక్టీస్ ద్వారా వస్తుంది అని మీరు చెప్పారు. కాబట్టి అలా స్టేబుల్గా ఉండి మనం అనుకున్న డిజైర్ కోసం మనం చాంటింగ్ చెయ్యాలి అంటే ఏ విధంగా చేయొచ్చు అంటారు మేడం? మెడిటేషన్ గురించి చెప్పాలంటే చాలా తక్కువ మనం తెలుసుకున్నది, చాలా తక్కువనే అనిపిస్తుంది నాకు. ఇప్పటికీ మనం 18 మండలమ్స్ కంప్లీట్ 17 కంప్లీట్ చేసి 18కి వచ్చినా కూడా ప్రతి మెడిటేషన్లో కూడా ఏదో కొత్తది నేను నేర్చుకుంటూనే ఉన్నాను. అంటే అది జాయిన్ అయిన వాళ్ళని బట్టి కావచ్చు, నేను చేసేదాన్ని బట్టి కావచ్చు, లేదంటే నేను వినిన దాన్ని బట్టి కావచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఇంకా ఏదో కొత్తదనాన్ని ఇంకా ఉంది, ఇంకా ఇందులో లోపల ఏదో ఉంది, దాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉంటుంది. అయితే నేను ఫస్ట్ మెడిటేషన్లోకి వచ్చినప్పుడు నాకు ఒక ఆవిడ పరిచయం అయ్యారు. ఆవిడ పేరు సుజాత గారు. నేను ఆవిడని ఎప్పుడూ చూడలేదు, జస్ట్ ఫోన్ కాల్లో మాట్లాడాను అంతే. ఆవిడ నాకు ఒక బుక్ సజెస్ట్ చేశారండి. ఆ బుక్ ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి అమ్మా, యూ విల్ హ్యావ్ ద మోర్ ఎనర్జీ అని చెప్పేవారు. ఆ బుక్ ఏంటంటే భగవద్గీత. అయితే కామన్గా అందరి ఇళ్లలో భగవద్గీత ఉంటుంది. మన లైఫ్కి ఒక మార్గాన్ని చూపిస్తుంది భగవద్గీత అని మనందరికీ తెలుసు. కానీ ఆ బుక్ దగ్గర పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది, అసలు ఆ బుక్లో ఏముంది? ఎప్పుడు నేను భగవద్గీత చదవలేదు, నాకు దాని గురించి తెలియదు. భగవద్గీత అంటే ఇట్ స్కేర్డ్ బుక్ అనే విషయం తెలుసు, దాన్ని పూజిస్తామని తెలుసు, ఓకే, మన జీవితానికి మార్గదర్శనము అని తెలుసు. అంతకుముందు ఒక 6 months బిఫోర్ అనమాట, ఈ విషయం తెలియకముందు డాక్టర్ రమేష్ గారని అనెస్థీషియన్ స్పెషలిస్ట్, ఆయన కూడా నాకు నేను కౌన్సిలింగ్ క్లాసెస్కి వెళ్తున్నాను సార్ అని చెప్పినప్పుడు భగవద్గీత ఫాలో అవ్వమ్మా అని చెప్పేవారు. ఏంటి భగవద్గీతలో ఎంత స్పెషాలిటీ ఏముంది అని అంటే, నేను కౌన్సిలింగ్కి తీసుకున్న ప్రతి టాపిక్కి దాంట్లో సమాధానం వచ్చేది. ప్రతిదానికి, నీకు కోపం ఉంది, యాంగ్జైటీ ఉంది, లేకపోతే ఇంకేమన్నా ఉంది, ఏదన్నా ఉంది, ప్రతిదానికి దాంట్లో ఒక సమాధానం దొరికేది. సో అప్పుడు నేను చదవడం స్టార్ట్ చేశాను. ఆ చదవడం స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఒక లైన్ నాకు బాగా నచ్చిందనమాట. ఏంటంటే, మన కర్మలు ఏవైతే ఉన్నాయో, అంటే కొంతమంది అనుకుంటుంటాం నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఆ పాపమే నన్ను ఇలా వెంబడిస్తుంది, ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టాను, ఎవరిని ఏం బాధ పెట్టాను అని ఫీల్ అవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకు బాధ ఎక్కువైపోయినప్పుడు ఎవరిని ఏం బాధ పెట్టాను, ఇప్పుడు ఈ బాధ నాకు అనుభవిస్తున్నాను. అప్పుడు భగవంతుడు ఒక మాట చెప్తాడు, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది వదిలిపెట్టేసి కేవలం నా నామస్మరణ మాత్రం చాంట్ చేస్తూ ఉండు అని చెప్తాడు. ఓకే. సో దాంట్లో ఇస్తాడు, క్లీం కృష్ణాయ నమః. ఈ లైన్ చాంట్ చేసిన ప్రతిసారి కూడా ఉన్నటువంటి సమస్య ఎంత తొందరగా బ్రేక్ అయిపోతుందంటే అంత తొందరగా బ్రేక్ అయిపోతుంది. సో అంటే ఇది ఎందుకు చెప్పినంటే, చాంటింగ్ అనేది అంత ప్రిఫరెన్స్ ఉంటుంది మెడిటేషన్. ఒక సీడ్ మంత్రాన్ని కానీ, ఒక భగవత్ నామస్మరణ కానీ, ఓంకారాన్ని కానీ, ఒక మంత్రాన్ని కానీ మనం చాంట్ చేసినప్పుడు పూర్తిగా ఫోకస్ దాని మీద ఉంటుందన్నమాట. మీకు నేను లాస్ట్ టైం చెప్పాను, టెంపుల్కి వెళ్ళినప్పుడు మనము ప్రదక్షిణాలు చేస్తాము. ప్రదక్షిణం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడిని అక్కడ సెంటర్ చేసి అంతా నువ్వే అని అతను చుట్టూ మాత్రమే మనం తిరుగుతున్నాం, అతన్ని నమ్ముకునే తిరుగుతున్నాం. ఇక్కడ కూడా నామస్మరణ అనేది ఏంటంటే, చాంటింగ్ అనేది ఏంటంటే కేవలం దాన్ని సెంటర్ చేయాలి. ఆ సెంటర్ చేసినప్పుడు వచ్చేటటువంటి వైబ్రేషన్స్ని గమనించాలి. చాలామంది మెడిటేషన్ క్లాస్లోని కొన్ని ప్రాబ్లమ్స్ని ఆ రోజు చాలా బాధ అయిపోయి అంటే చెప్పుకోలేనటువంటి మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా, క్లీం కృష్ణాయ నమః లేదా ఓం నమః శివాయ అంటే కొన్ని మంత్రాసు చాంట్ చేయడం వల్ల వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ మన బాడీలో క్రియేట్ అవుతుంటాయి.
ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏమి చేస్తాయంటే మనకి ఎనర్జీ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, రామా రామా అని చాంట్ చేయండి అని అంటారు. రామ్ రామ్ అని చాంట్ చేయమని అంటారు. సో ఈ చాంటింగ్ చేయడం వల్ల ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుంది. మన మణిపూరిక చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. మనం అది గమనించాం అనమాట. చాంట్ చేయమన్నారు, చాంట్ చేయమన్నారు, చాంటింగ్ మీదనే ఫోకస్ పెడతాము. బట్ చాంటింగ్ చేసేటప్పుడు లోపల జరిగేటటువంటి వైబ్రేషన్స్ ఏం చేస్తున్నాయి, మనలో ఉన్న నెగిటివిటీని తొలగిస్తున్నాయి, పాజిటివిటీలోకి మనల్ని తీసుకుని వెళ్తున్నాయి. ఆ వైబ్రేషన్స్ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఒక బాధను నువ్వు ఓవర్కమ్ అవ్వడానికి అంతా కూడా వదిలిపెట్టేసి చాంటింగ్ చేయండి ఖచ్చితంగా. నువ్వు మరి లా ఆఫ్ అట్రాక్షన్లో డబ్బు సంపద అని చాంట్ చేయమంటారు. అంటే మిగతా అన్ని వదిలిపెట్టేసి డబ్బు సంపదనే చాంట్ చేయమని చెప్తాను. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మెడిటేషన్లో కానీ మీరు ఎప్పుడైనా సరే ఎనీ టైం చాంటింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక్క మెడిటేషన్లోనే కాదు, చాంటింగ్ చేసేటప్పుడు ఫోకస్ మొత్తం ఆ చాంటింగ్ చేసేటటువంటి ఆ వర్డ్ మీద పెట్టండి. ఆ వైబ్రేషన్స్ మీలో పాజిటివిటీని క్రియేట్ చేస్తాయి. నాట్ ఓన్లీ మన బాడీలోనే కాదు, మన చుట్టూ ఎన్విరాన్మెంట్లో కూడా పాజిటివిటీని క్రియేట్ చేస్తాయి. చాలామంది అండి క్లీం కృష్ణాయ నమః అనే చాంటింగ్ వలన వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేసుకున్నారు. చాలామంది ఎక్సెస్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీని కూడా ఉన్నప్పుడు కూడా దాన్ని చాంట్ చేయడం వల్ల ఓవర్కమ్ అయ్యేటటువంటి రోజులు చాలా ఉన్నాయి. అందుకే చాంటింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. అందుకే రోజు మెడిటేషన్లో నేను 5 minutes ఖచ్చితంగా ఓంకారాన్ని చాంట్ చేపిస్తాను. వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కానీ ఖచ్చితంగా 5 minutes ఓంకారాన్ని చాంట్ చేయాలి. అలాగే ఎవ్రీ సాటర్డే అండ్ మండే అంటే వీక్ స్టార్టింగ్లోని ఎనర్జీని ఎన్హాన్స్ చేసుకోవడం కోసం 108 times ఓంకారాన్ని చాంట్ చేపిస్తుంటారు. ఓం అనే పదాన్ని కానీ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి దానిని కానీ చాంట్ చేయించడం జరుగుతుంది. చాంట్ చేసినంతసేపు కూడా వాళ్ళు ఆ పదం మీద సెంటర్ చేసుకుని వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ని ఓవర్కమ్ చేసుకుని వైబ్రేషన్స్ని డెవలప్ చేసుకుంటుంటారు. ఇంకా ఏంటంటే ఈ చాంటింగ్ వలన మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. మైండ్లో ఉన్నటువంటి అన్వాంటెడ్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు. కేవలం దీని మీద కాన్సన్ట్రేషన్ పెడితే పాజిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. అందుకే చాంటింగ్కి అంత ప్రిఫరెన్స్ ఉంటుంది. పూర్వ ఋషులు కూడా ఒక పదాన్ని రామ రామ అనో కృష్ణ అనో పరమేశ్వర అనో చాంట్ చేసేవారు. చాంట్ చేయడం వలన వేరే ఏది కూడా వాళ్ళ మనసులోకి వచ్చేది కాదు. మీకు ఇంతకుముందు ఒక స్టోరీ కూడా చెప్పాను. ఒక అడవిలో ఒక అతను కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు. అతనికి విసుగొస్తుంది. రోజు కట్టెలు కొట్టుకొని ఏంటి జన్మ ఎప్పుడు ఇంతేనా నా బతుకు, ఈ కట్టెలు కొట్టుకోవాలి, అమ్ముకోవాలి, తినాలి అని చెప్పేసి అనుకుని అలా వెళ్తుంటే అక్కడ ఒక ఋషి కనబడుతుంటాడు. ఓ మహాన్ బాబా నాకు దారి చూపించవయ్యా అని అడిగితే ఇంకొంచెం ముందుకు వెళ్ళయ్యా అని చెప్తాడు. అక్కడ గంధపు చెక్కలు కనబడతాయి. గంధపు చెక్కలు అమ్మితే బోల్డ్ డబ్బు వస్తుంది. సో గంధపు చెక్కలతో చక్కగా ఒక ఇల్లు కట్టుకుంటాడు, అన్నీ చేసుకుంటాడు. అయినా సాటిస్ఫాక్షన్ ఉండదు. మళ్ళీ వెళ్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళాయా అంటాడు. అక్కడ గోల్డ్ మైన్స్ దొరుకుతూ ఉంటాయి అతనికి. ఇంకా అలాగే అతను ఆశ పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ వచ్చి అడుగుతాడు, ఇంకొంచెం ముందుకు వెళ్ళాయా అంటాడు. డైమండ్స్ అన్నీ దొరుకుతుంటాయి. అయితే అతనికి డౌట్ వస్తుంది, ఇన్ని నాకు చెప్పాడు కానీ అతను ఎందుకు ఉపయోగించుకోలేదు ఇవన్నీ అని చెప్పేసి అంటాడు. అని వెళ్తాడు. ఓ మహానుభావ నాకు చెప్పో మార్గం చూపించో, బాగుంది, నేను చాలా బాగా సెటిల్ అయిపోయాను, నువ్వు మాత్రం ఎందుకు ఇలాగే ఉన్నావు అని అంటే, నేను వీటన్నిటికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ అయింది, నాకు నచ్చింది, నేను చాంట్ చేస్తూనే ఉన్నాను. నేను అంతర్గతంగా కాదు బాహ్యంగా లోపలికి వెళ్తున్నాను, ఎన్నో నేను పొందుతున్నాను, అంతర్గతమైన సంతోషాన్ని పొందుతున్నాను. ఇప్పుడు నీకు నేను చెప్పానంటే నేను పాజిటివ్ వైబ్రేషన్లో ఉండబట్టే నీకు చెప్పగలిగాను అని చెప్తాడు. అయితే నేను కూడా చేస్తానని చెప్పి కాసేపు కూర్చుని అతను కూడా చాంటింగ్ చేయడం మొదలు పెడతాడనమాట. సో ఆ విధంగా ఏంటంటే చాంటింగ్ అనేది పాజిటివిటీని నువ్వు బాగుపడటమే కాకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఒక మార్గాన్ని చూపించడానికి, ఎదుటి వాళ్ళతో పాజిటివిటీగా మాట్లాడుకోవడానికి కూడా నీకు అవకాశాలు దొరుకుతూ ఉంటాయి అన్నమాట.
సో మరి ఇలా ఎవరైనా కూడా మెడిటేషన్ త్రూ మీరు చెప్పినట్టుగా వాళ్ళకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోవడానికి ఒక మార్గం పరంగా కావచ్చు, లేదు అంటే మెడిటేషన్లో ఫోకస్గా కాన్సన్ట్రేట్తో మేము కూర్చోలేకపోతున్నాము, అది ఎలా పాసిబుల్ అవుతుంది, అలా మేము కూర్చొని మాకున్న డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఒక పాజిటివ్ వేలో మా లైఫ్ని లీడ్ చేయాలి అనుకునే వాళ్ళకి మెడిటేషన్ గురించి క్లాసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎప్పుడెప్పుడు ఉంటున్నాయి మేడం? ఎప్పుడు 45 డేస్ ఉంటుంది మండలం క్లాస్. సో 3 డేస్ అంటే ఇవాళ రేపు ఎల్లుండా కూడా డెమో క్లాసెస్. ఈ డెమో క్లాసెస్లో కూడా ఏంటంటే మెడిటేషన్ ఎందుకు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎటువంటి పొజిషన్లో కూర్చొని చేయాలి, ఏ విధంగా చేస్తే మన డిజైర్స్, అది ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు, మీ ఫిజికల్ మీ పర్సనల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, జాబ్ అయినా ఏదైనా సరే, దాన్ని ఎలాగా రీచ్ అవ్వగలుగుతాము. ఓకే. అండ్ రిమైనింగ్ 42 డేస్ ఏవైతే ఉన్నాయో చక్రాస్. సో ఇక్కడ మనం చక్రాస్ అనగానే అందరూ ఏంటంటే భయపడిపోతుంటారు, కుండలిని శక్తి అని చెప్పేసి. నేను చెప్పేది ఏంటంటే ఈ చక్రాస్ యొక్క నేచర్ని మనం అలవాటు చేసుకోండి. ప్రతి ఒక్క మనిషికి కూడా మనిషిలోని ఐయామ్ అనేటటువంటి ఈగో కూడా ఉంటుంది. సో ఆ ఈగోని పక్కన పెట్టినట్లయితే దేనిని ఎలా చూడాలి అనేది మనకి తెలుస్తుంది అనమాట. అవన్నీ కూడా మన మెడిటేషన్లో సాధ్యపడుతూ ఉంటుంది. మనం ఈ యొక్క ఆలోచనల్ని అంటే ఒక ఆలోచనని ఏ విధంగా ట్రాక్లోకి తీసుకువచ్చుకోవాలి, మనం అనుకున్న జాబ్ని పొందాలన్నా, లేకపోతే మనకున్న అప్పుల్ని ఓవర్కమ్ చేసుకోవాలన్నా ఒక కరెక్ట్ అయినటువంటి టైం టేబుల్, ఒక వచ్చినటువంటి అమౌంట్ని ఇలా సర్దుబాటు చేసుకోవాలి, ఈ విధంగా చేయాలి, ఎనర్జీ సోర్సెస్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, అమౌంట్ సోర్సెస్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మెడిటేషన్ క్లాస్లను ఖచ్చితంగా చెప్పడం అనేది జరుగుతుందండి. దాంతోపాటు గ్రాటిట్యూడ్తో కూడుకున్నటువంటి కొన్ని అఫర్మేషన్స్ని చాంట్ చేయడము, ఇవన్నీ కూడా మన క్లాస్లో జరుగుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.